ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అని అంటే క్రైస్తవులు అనబడే వారు కూడా ఆడంబరం చేస్తా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ మధ్యకాలంలో వీడియోలు మీరు ఏమైనా చూసుంటే, తాతబ్బాయి గారు ఓ పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి వచ్చేటప్పుడు ఏం పేలుతున్నారండి? బాంబులు పేలుస్తున్నారండి. ఓ పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ అరవడి చేస్తున్నారండి. ఓ పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు అతన్ని జేజేలు కొట్టి ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి భయంకరమైనటువంటి ఆడంబరంతో, వాస్తవానికి కోలాహలాన్ని, భయంకరమైన ఆడంబరాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఏంటంటే చాలా మంది కార్పొరేట్ పాస్టర్లు వాళ్ళు ఏమంటారు, సినిమా వాళ్ళ దగ్గర ఉంటారు కదా, సినిమా హీరో వస్తుంటే బౌన్సర్లను కూడా పెట్టుకుంటా ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి ఆడంబరాల్లోకి క్రైస్తవులు వెళ్ళిపోయారు. ఆడంబరం చేసేది ఎవరికి సంబంధించి అంటే అవిశ్వాసులకు సంబంధించి, అన్యులకు సంబంధించిన ఆడంబరం. కానీ క్రైస్తవ స్త్రీలు భయంకరమైన ఆడంబరానికి లోనవుతా ఉన్నారు. క్రైస్తవుల్లో ఉన్న కార్పొరేట్ పాస్టర్స్ ఆడంబరాలకి లోనవుతా ఉన్నారు. టపాసులు, బాంబులు పేల్చి ఓ భయంకరమైనటువంటి ఆడంబరాన్ని ఆ లుక్ ఇస్తే తప్ప వాస్తవానికి ప్రజలు అట్రాక్ట్ అవ్వడం లేదు. సాధారణంగా ఆడంబరం ఎవరిది అంటే సినిమా వాళ్ళది. ఆడంబరంగా ఉండేది ఎవరు? క్రైస్తవులు ఆడంబరము చేయకూడదు. వాస్తవానికి అపోజిషన్ పౌలు కానీ యేసుప్రభు కానీ ఆడంబరం చేయలేదు. ఆడంబరం చేసే వాళ్ళంతా కూడా ఎవరంటే శరీర సంబంధులు. మీరు చూడండి, ఒకళ్ళు అందంగా ఉంటారండి, మూతంతా ఎందుకో పామేస్తారండి. అదేదో అది పామితే బాగుంటుంది అన్నట్టుగా మిగతా వాళ్ళు కూడా పాముతారండి. ఆడంబరం, విపరీతమైన అలంకరణ, ఎవరినో చూసి ఇప్పుడు బైబిల్ని ఫాలో అవుతారా? ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు కానీ యవనస్తులు కానీ రీల్స్ని ఫాలో అవుతున్నారా? ఏంటండి రీల్స్లో మళ్ళీ ఏ రీల్స్ మక్కర్లేదు. ఏదైతే అప్డేటెడ్గా ఉందో, ఎక్కువ ట్రెండ్ ఏదైతే దాన్ని ఫాలో అవుతారండి. అసలు యేసుప్రభుని ఫాలో అయిన క్రైస్తవులు ఉన్నారా? యేసుప్రభుని ఫాలో అయినటువంటి పౌలుని ఫాలో అయినటువంటి క్రైస్తవులు ఉన్నారా? వాళ్ళు ఏమాత్రమైన ఆడంబరం చేశారా ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు కానీ?